రే ఓబు, రాయలసీమ రాగి సంగటి అంటే భోజనం మాత్రమే కాదురా, అదొక ఎమోషన్ రా. అర్థమైందా? మీరందరూ ఇప్పుడు వరకు ఎన్నో రకాల థాలీలు తినుంటారు, కానీ ఆంధ్ర యాసవి థాలీ మాత్రం మా ఇళ్ళల్లో ఇట్టే ఉంటుంది. వేడి వేడి రాగి ముద్ద మీద 2 చెంచాలు నెయ్యి పోసుకొని, మన నాటుకోడి పులుసు పోసుకొని, అబ్బబ్బబ్బబ్బబ్బా, దాంతో కూడా పప్పు, మన నెయ్యి పప్పు వేసుకొని సామిరంగా కలుపుకొని తింటా ఉంటే ఉల్లిగడ్డలు మరిచిపోయావు రో. దాంట్లోనే ఉంటుంది అసలు మజా. అంతా అయిన తర్వాత ఏమి పాయసం చూసినారా ఒక్కొక్కరు, అట్లా ఉంటుంది పాయసం. మా ఊర్లో పాయసాన్ని మేము పాయసం అంటాం బా. మీ ఊర్లో ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఊరి ఊరి ఇప్పుడు అసలు మజా. ఇంత వేడి వేడి అన్నం తిన్న తర్వాత కడుపు చల్లబడడానికి మనం చల్లగా మట్టి గుండలో మజ్జిగ తాగితే ఉంటుంది మజా. మీరు ఎప్పుడైనా ఇట్ట మజ్జిగ కలుపుకొని మట్టి గుండలో కలుపుకొని తాగి చూడండి, దాని టేస్టే వేరబ్బా. కూసింత పుదీనా కొత్తిమీర కూడా కలుపుకోండి, ఏమో బాగుంటుంది. సరేనా? ఇంకా ఆలస్యం చేయకుండా నాటుకోడి మాంసం రాగి సంగటి అబ్బబ్బబ్బా కలుపుకొని టేస్ట్ చూద్దాం రండి. నాకు మాత్రం టేస్ట్ అదిరిపోయిందబ్బా. మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇట్టే చేసుకొని తిని చూడండి. యో స్వామి, ఉండు యాడికి పోతున్నావు ఏంది? ఎంత అమృతం లాంటి భోజనం చేసిన తర్వాత మన వేసవి రాజు ఏంది మామిడి పండు తినకపోతే జీవితం వేస్ట్ అబ్బా. మీరు కూడా గెబిక్కిని చేసుకొని బిన్నే తినేయండి. ముందునా కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఏం మరి ఉందినా? బాయ్ నో.